పెద్దవారు. కాబట్టి మేము ఆ విధంగా మాట్లాడదు తప్పని నేనైతే ఖండిస్తాను. తప్ప వాళ్ళ మాట్లాడితే కూడా ఆలోచనగా మాట్లాడినా కూడా పెద్దవారు చాలా మంది సచివాలయం కూర్చుంది కాదండి. సచివాలయాలకి వాడుకు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఆ ఓనర్ ఇబ్బంది పడతా ఉంటే ఓనరు వాళ్ళ మనుషులపై పదవి కొట్టారు. తీసుకున్నారంట. ఆ బాడుగులు కట్టలేదంట 6 నెలలుగా. బాడుగులు రాలేదు మా ఏరియాలో రాసేవాళ్ళు కథ చెప్తే. ఇదే మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్పా, మా ప్రూఫ్ కానీ పంపిస్తా. మా ఏరియాలో మా ఊర్లో సచివాలయానికి అదే ఆర్డర్ సెంటర్కి బాడీకి తీసుకున్నారు. 6 నెలలు పడి అతనికి బాడీకి లేదు. ఏం చేయాలి? ఆయన ఆక్రమించుకున్నారు. సాయంత్రం అయితే పేకాట ఆడుతున్నారు, మందు కొడుతున్నారు వైసీపీ అధికారులంత వరకు. ఆయన చూసి భరించి ఆయన మొదలు కొట్టాడు. దానికి మేమేం చేయగలం? మేము మా పార్టీ నాయకులు ఏదైనా ప్రబలం చేస్తే మేము మొదటి చెప్తున్నాం, మేము రాజకీయంగానే విభేదిస్తాం కానీ వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత గొడవలు మాకు అవసరం లేదు. కష్టాదింపులు అసౌకర్యం లేదు. పొరపాటు ఎవరిని బిహేవ్ చేస్తే మేము మందలి చర్య తీసుకుంటున్నాం. పోలీసు చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు మేము మీలాగా కేసులు పెట్టి పోస్ట్ పెట్టిన జైలుతో వేసే సంఘటన లేదు కదా. మీకు నోటీస్ ఇచ్చారు, గౌరవంగా పిలిచారు, మాట్లాడుతాం. అంతేగాని కొట్టేది 3rd డిగ్రీ ప్రయోగం చేయలేదు కదా. నోటీస్ అనేది కామన్. ఎవరికైనా మాకైనా మీరు ఇచ్చిందని కాదంట్లా, కాకపోతే మీరు బలాత్కారం చేశారు. ఇప్పుడు మేము చేయట్లా. చంద్రబాబు లా అండ్ ఆర్డర్ విషయంలో 100కి 100 పాళ్ళు చంద్రబాబు గారు ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా ఒక క్షణం కూడా ఆ గిర్ర దాటాడు. నాకు తెలుసు ఆ విషయము. తెలిస్తే మేము బతుకుంటాడండి, తప్పలేదు, సంతోషం. మేము హ్యాపీగా రాజకీయంగా మీరు రాజకీయాలు విమర్శిస్తారండి, ఇంత విమర్శించండి, సమాధానం చెప్తా. వ్యక్తిగత దోషులు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఆ విధంగా వెళ్ళి నష్టపోయారు. మళ్ళీ మీరు అదే వెతికెత్తుకుంటారని నేను మిమ్మల్ని దేవుడు కూడా కాపాడు. ఇది నా అభిప్రాయం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు రోజు వస్తున్న వీడియోలు అవన్నీ మార్ఫింగ్ వీడియోలా లేదంటే గ్రాఫిక్సా? అంటే రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, మోకాల మీద కూర్చోబెట్టి ఏదైతే అర్ధనగ్నంగా కూర్చోబెట్టి లోకేష్ కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి మాట్లాడుతున్నాయని అవన్నీ గ్రాఫిక్సా? మీరు మంచి వీడియో చెప్పారు. మంచి వీడియో అదే నేను కూడా చూశాను. పోలీసు ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. దానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు. అంతేగాని మేలా పోలీసు బాధ పెట్టే చేయం కాదు కదా. ఇప్పుడు ఆయన ఏదో గతంలో లోకేష్ బాబు గారు తిట్టారంట. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కులం పేరు తిట్టున్నారంట. ఆ వీడియోలు చూసి 2 వీడియోలు చూడండి. కాకపోతే తప్పే. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నా వ్యక్తిగతంగా నేను వ్యక్తిగత దాడులకి వరుసగా ఖండిస్తాను. నాకు వ్యతిరేక నేను నిజంగా మీరు ఆ లోకేష్ గారు బాబు గారిని మాట్లాడిన మా వ్యక్తిని ఆయన మీద చర్య తీసుకుంటున్నారు. మా పార్టీ గారి మీద కేసు నమోదు చేశారని మీకు తెలియదు? మీకు ఆ విధంగా చేసిందానికి మా పార్టీ కార్యకర్తల మీద కేసు నమోదు చేశారు. వాళ్ళు చేయకూడదు అని. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మీకు తెలుసు కంటే ఏదో ఫోన్ చేసి కనుక్కోడు. కావంటే ఈ రోజు సాయంత్రం బెయిల్ పోతారు. కాబట్టి బాబు గారు ప్రసక్తే లేదు. చౌదరి గారు, దానికన్నా అక్కడ ముఖ్యమైనది ఏంటంటే వెంకటరెడ్డి మీద కేసు పెట్టారు, రిజిస్టర్ చేశారు, పార్టీ 1 నోటీస్ ఇచ్చారు. అది చట్టబద్ధంగా ఫాలో అయ్యారు. కానీ వీళ్ళ ప్రభుత్వంలో ఒక గుంటూరులో ఉన్న వృద్ధ మహిళ, తర్వాత విశాఖపట్నంలో ఒక అతను పోస్టులు ఫార్వర్డ్ చేస్తే సిఐడి పోలీసులు ప్రత్యేకంగా అరెస్టు చేసి వాళ్ళ ఇబ్బందులు పెట్టారు. అటువంటి ఇబ్బందులు అనేక మందికి 41A నోటీసులు ఇచ్చారులేండి. మరి పాలసీల ప్రకారం వెళ్దాం. ఇక్కడ ఆవేశాలు అనేటువంటి దాన్ని ప్రజలు చూస్తారు. మనం మాట్లాడేటప్పుడు అందరూ హుందాగా మాట్లాడితే అది గౌరవంగా ఉంటుంది. పెట్టండి, జనసేన వాళ్ళు చేసిన పెట్టండి, అది కరెక్ట్. కేసు కట్టకపోతే నిలదీయండి. రైట్. ఫైనల్ గా రఘునాథ్ బాబు గారు.